இது சர்வாதிகார சங்கிலிகளை, சனாதன சங்கிலிகளை எல்லாம் நொறுக்கி தள்ளக்கூடிய ஒரே ஆயுதம் இதுதான். సనాతన ధర్మ ఈజ్ ఏ డిక్టేటర్షిప్. అబ్బా, కమల్ హాసన్ గారి లేటెస్ట్ డైలాగ్ అదిరిపోయింది కదా. ఒక్కసారి మాట్లాడితే ఏమో అనుకోవచ్చు, కానీ అటెన్షన్ కావాల్సి వచ్చినప్పుడల్లా ఈయనకు సనాతన ధర్మం టాపిక్ గుర్తొస్తుందేమో. అయితే సార్, మీరు ఇప్పుడు డిఎంకే పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్, అదే పార్టీ సనాతన ధర్మాన్ని డెంగ్యూతో కంపేర్ చేసింది. సో మీ నుండి ఇలాంటి స్టేట్మెంట్స్ అంత షాకింగ్ ఏం లేవులేండి. కమల్ సార్, మీరంటే మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది, మీ యాక్టింగ్ అంటే అభిమానం ఉంది. నటనలో A to Z ఇరగదీసే మీకు యాక్టింగ్ డైరెక్షన్లో మీరే మీకు సాటి. యాక్టింగ్ డైరెక్షన్లో 100కు 200% ఇచ్చే మీరు సనాతన ధర్మం గురించి కూడా మొత్తం తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. సనాతన ధర్మ అంటే మీకు ఇంకా క్లారిటీ లేకపోయి ఉండొచ్చు, కానీ దాన్ని డిక్టేటర్షిప్ అని చెప్పడం మీలాంటి స్థాయి వ్యక్తి చెప్పే మాటలు కావు సార్. సనాతన ధర్మం అనేది మతం కాదు, అది యుగ యుగాలుగా జీవన విధానం. లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పేది. ఈ ప్రపంచంలో మత స్వేచ్ఛను ఎంకరేజ్ చేసేది ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మం ఒక్కటే. అయినా మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్ సనాతన ధర్మం డిక్టేటర్షిప్ అని? గతంలో మీ అంతటి మీరే కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో క్రిస్టియన్ ప్రచారం చేశారు కదా సార్. మీరు ఒకవేళ ప్రజల్లో అంతలా చైతన్యం తీసుకురావాలని చూస్తున్నట్టయితే అన్ని మతాలను ఉద్దేశించి అన్ని మతాల్లో ఉన్న లోపాల గురించి మాట్లాడాలి తప్ప ఇలా సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేలా మాట్లాడకూడదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా మీరు ఇలా మాట్లాడడం వెనక ఒక రాజకీయ కోణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని చీప్గా పొలిటికల్ మైలేజ్ ఆర్ ట్రిగ్గర్ పాయింట్ లాగా వాడకండి. అది మిమ్మల్ని టాలరేట్ చేస్తుంది కదా అని వీక్ అనుకోకండి. దయచేసి మీ రాజకీయ దురుద్దేశాల కోసం సనాతన ధర్మాన్ని కించపరచకండి. ఇది మీ మీద ఉన్న రెస్పెక్ట్తో సవినయంగా విన్నవించుకుంటున్నాం.